హలో అండ్ వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు మనం దాల్చా చేసుకుందాము. దానికి ప్రెషర్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెమే అంటే కొంచెం నూనె వేసుకొని దాంట్లో హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. హోల్ గరం మసాలా మంచి క్రాకల్ అయినాక ఫస్టే పప్పు ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా క్రాకల్ అయిన తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మాత్రం దూరగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం దూరగా అయినాయి అని అనుకున్నప్పుడు దాంట్లోకి అల్లం వెల్లుల్లి ముద్ద అలానే పసుపు వేసుకోవాలి. పసుపు వేసి ఒక మారు కలిపి పెట్టేసుకుందాము. కొంచెం అల్లం వెల్లుల్లిపై పచ్చి వాసన పోయింది అన్నప్పుడు మనం దాంట్లో టమాటాలు అలానే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. అలానే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మటన్ ప్లస్ గోట్ ఫ్యాట్ కూడా వేసేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లోంచి వాటర్ వస్తుంది, అది మొత్తం డ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి ఉప్పు, కారము, ధనియాల పొడి అలానే గరం మసాలా పొడి వేసుకొని ఒక్క మారు కలియపెట్టేసి ఫస్ట్ ఉడకడం కోసము పప్పు పైన ఉండే తేట వేసేసుకుందాము. మెదుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి పప్పు మీద నీళ్లు తీసేసుకొని మరికొన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ రానిద్దాం. 4 విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకొని చూసారు కదా, ఈ విధంగా ఉంది. పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. కొంచెం నూనె వేసినా కానీ ఎంత మంచిగా ఫ్యాట్ కదా నూనె పైకి తెలిసింది. ఇప్పుడు దాంట్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నీళ్లు తీసుకొని అవి బాగా తెల్ల కాగిన తర్వాత రుబ్బి పెట్టుకున్న పప్పు వేసేసుకుందాం. బాగా మసిలిందంటేనండి సూపర్ అయిన మటన్ దాల్చా రెడీ. బాగా నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు మీడియం ఫ్లేమ్లో బాగా తెల్లగాగనియాలండి. అంతేనండి, మటన్ దాల్చా రెడీ. అద్దిరిపోతుంది.